కలుగుతుందా? నిన్నెంచ నేనెంత వాడను దయాశాలి వై చూచితే దాత వై బ్రోచితే దగ్గర నిలిచితే. ఆ భావన మనం మనస్సులో పొందుతూ చదవాలి. దయాశాలివి నువ్వు, దాతవి, నాకేం కావాలన్నా నువ్వు ఇస్తావు, అంతేకాదు. దగ్గర నిలిచితే అంటే మన దగ్గర ఈ సీసా ఈ దండ ఉన్నంత దగ్గరగా స్వామివారు ఉన్నట్టు భావించాలి. అప్పుడు ఒళ్ళు పులకించదా? స్వామివారు ప్రత్యక్షంగా అవ్వడం అంటే అది కాదా? అనుభూతి చెందుతూ చదవాలి. అనుభూతి లేని చదువు చదువా? అనుభూతి లేని జీవితం ఓ జీవితమా? ఒట్టిగడ్డి తిన్నట్టుగా జీవించకూడదండి. అనుభూతి కావాలి. అనుభూతి లేకపోతే వదిలేయడం మంచిదే. మనస్సుకు ఏ రకమైన ఆనందానుభూతి లేనప్పుడు దేనికి కాపరాలు పని లేక, ఆ దైవ ధ్యానం వల్ల ఆ ఆనందానుభూతి మన కాపరంలో కూడా కలుగుతుంది. అప్పుడు భార్య భర్త ఇద్దరూ ఒకరొకరికి దైవస్వరూపంగా కనిపిస్తారు. జీవితంలో అన్ని అనుభూతులు బాగుంటాయి. ఈవిడ భార్య అంటే కలిగే భావాలు వేరు, ఈవిడ దైవస్వరూపం అంటే కలిగే భావాలు వేరు. భర్త అంటే కలిగే భావాలు వేరు, దైవస్వరూపం అంటే కలిగే భావాలు వేరు.